హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి బాహుబలి సినిమా యొక్క సెట్ని అయితే చూడబోతున్నాం. చూడొచ్చు, ఇది వచ్చేసి సెట్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూస్తే చుట్టూ బాహుబలి సినిమాకు సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ ఎదురుగా మనకు బాహుబలి సెట్ యొక్క నమూనా, అంటే ఏ విధంగా అయితే సెట్ని తయారు చేశారనేది ఇక్కడైతే పెట్టడం జరిగింది. చూడొచ్చు, ఇది మన సినిమా ఎంట్రన్స్ సీన్లో మహిష్మతి ఇలాగే చూపిస్తారు. చూస్తున్నారుగా, లోపట వచ్చేసి ఈ యొక్క సెట్ మనం చూడబోతున్నాం. నిజంగా ఎలా ఉంది సినిమాలో వాడినటువంటి సెట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు చూస్తే డోల్ అనేది ఉంది. చూడొచ్చు, ఆ బ్యాక్డ్రాప్లో మీరు చూడొచ్చు సినిమాకు సంబంధించిన సీన్స్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్కు వెళ్ళే దారిలో ఇక్కడ మనకైతే ఒక గంట అయితే కనిపించింది. చూడొచ్చు, ఇవన్నీ ఆ సినిమాలో వాడినటువంటి వస్తువులు. చూడొచ్చు, ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఉంది చూడండి. ఈ మెయిన్ డోర్లో నుంచి మహిష్మతి సామ్రాజ్యానికి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అందరూ పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే చూడలేని వారు, రాలేని వారు ఎవరైనా ఉంటే వారు మహిష్మతి సెట్కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. చూసారా, ఇది వచ్చేసి మహిష్మతి ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూస్తే అటువైపు ఇటువైపు ఏనుగులు ఉన్నాయి చూడండి. ఇవి దాదాపు చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి. మనం వీటి కాలి వరకు కూడా సరిపోతలేమంటే చూడొచ్చు ఎంత ఎత్తులో అయితే ఈ యొక్క ఏనుగులు ఉన్నాయో. పక్కకి ఇక్కడ చూడొచ్చు, ఎండ విపరీతంగా ఉంది కాబట్టి స్ప్రింక్లింగ్ కోసం అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఆ సినిమా ఇంట్రడక్షన్లో మన మీకు అటు ఇటు ఇవే జెండాలు అయితే కనిపిస్తాయి పసుపు రంగులో. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి చూసేటివి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉందో. ఇది మట్టి కలర్లో ఉండడం వల్ల మంచి రెప్లిక్ అయితే అవుతుంది, అంటే మంచిగా కనిపిస్తుంది చూడ్డానికైతే. ఇక్కడ చూస్తే మనకైతే టెలిస్కోప్ కనిపిస్తుంది ఎదురుగా. ఒకసారి చూద్దాం. ఇందులో నుంచి మీరు చూస్తే అనుష్క అయితే తల పట్టుకొని వస్తుంది చూడండి. అది ఈ సెట్ ఇందులో నుంచే రానా అయితే చూడడం జరుగుతుంది. బల్లాల దేవసేన తలకాయ పట్టుకొస్తే ఇది చూడడానికి నిజంగా ఉన్నప్పటికీ ఇక్కడైతే గ్లాసెస్ అమర్చి చూస్తారు కదా, అప్పుడు జూమ్ కోసం. ఇది నిజంగా ఉన్నట్టయితే తీశారు కానీ డమ్మీ, అందులో ఏమీ లేదు, ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ఎదురుగా చూడొచ్చు ఆ యుద్ధానికి వాడినటువంటి వాహనాలు. ఇది వచ్చేసి బల్లాల దేవుని వాహనం. చూడొచ్చు, ఇదైతే కదలడం లేదు ప్రస్తుతానికి, కానీ చూడొచ్చు ఎంత హైట్లో ఉందో. చుట్టూ తిరుగుతూ చంపుతారు కదా పార్ట్ 1లో, పార్ట్ 2లో కూడా ఇదే ఒక వాహనం. ప్రజెంట్ అయితే ఇందులో ఇంజన్ గిట్ల ఏం లేదు. ఇక్కడ చూస్తే మనకు రాళ్ళను విసురుతుంది చూడండి. అంటే పార్ట్ 1లో కావచ్చు, లాస్ట్ సీన్లో ఫైట్ సీన్లో మన అటు ఇటు క్లాత్ కట్టి బండలు ఇదే వాడుతారు దానికి. చూడొచ్చు బండి ఏ విధంగా ఉందో. అచ్చం సినిమాలో వాడిన అన్నీ ఇప్పటికీ కూడా మన సందర్శకుల కోసం అలాగే ఉంచడం జరిగింది. ఇక్కడ ఎదురుగా చూస్తే మీకు చూడొచ్చు, ఇక్కడ మాత్రం ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఎత్తైన గుర్రాలు, చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి ఇవి. ఆల్మోస్ట్ వీటి కాలంతా కూడా లేము మనం. చూస్తున్నారు కదా, ఇక్కడే రాజ పట్టాభిషేకం అయితే జరుగుతుంది పైన. ఇక్కడ నుంచే మహిష్మతి సామ్రాజ్యానికి మన ప్రభాస్ గారు అయితే చెప్తారు కదా, అమరేంద్ర బాహుబలి అని నేను అని చెప్పి. ఇక్కడే చూస్తున్నారు కదా సెట్ అనేది ఎలా ఉందో. పూర్తిగా ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి ఇప్పుడు ఇంకా ఎండ ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూస్తున్నారు చూడండి కాళీమాత వారు. ఇక్కడనే బాహుబలి 1లో ఫైట్కు ముందు మన సలసల మసిలిన రక్తాన్ని ఇస్తా అని చెప్పి చేతినైతే కోయడం జరుగుతుంది. ఆ సీన్ వచ్చేసి ఇక్కడే బలిచ్చే టైంలో.
ఇక్కడ ఎదురుగా చూస్తే మాత్రం ఇందులో చైర్స్ అనేవి ఉన్నాయి, కాకపోతే పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉన్నారు చూడొచ్చు. ఈరోజు మాత్రం ఫుల్ క్రౌడెడ్గా ఉంది, అంటే కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉంటే మాత్రం ఇంకా ఫ్రీగా తీపిద్దామని అయితే చూసా. కానీ బస్సెస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి కాబట్టి చాలామంది అయితే ఈ సెట్కి రావడం జరుగుతుంది. కానీ వచ్చేవారు ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చేందుకు అయితే ట్రై చేయండి, ఎందుకంటే సెట్ చాలా పెద్దది, చూడడానికైతే చాలా టైం పడుతుంది రామోజీ ఫిలిం సిటీ కాబట్టి. ఇది వచ్చేసి గంట. మీరు ఇది గమనిస్తే మన పార్ట్ 2లో వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క గంటనే కొట్టడం జరుగుతుంది. లోపల నిద్రిస్తున్నప్పుడు అందరూ మేల్కొంటారు కదా, అప్పుడు ఈ గంటే కొట్టడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మరొక వెహికల్ అయితే కనిపిస్తుంది, బల్లాల దేవుడు గారిది. అటువైపు కూడా ఉంది, రెండు వైపులా. మెయిన్ ఏమో సినిమాలో వాడినటువంటి బల్లాల దేవ వెహికల్ ఏమో ఇంతకుముందు స్టార్టింగ్ చూసాం. ఇదైతే ఇటువైపు అటువైపు రెండు వైపులా ఉన్నాయి. ఇక్కడ పోస్టర్స్, కట్టప్ప పోస్టర్ ఉంది అటువైపు కూడా, అంటే ఫిలింలో మెయిన్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే మెయిన్ సింహాసనం అనేది కనిపిస్తుంది మనకు చూడొచ్చు. ఇక్కడ మీకు గమనిస్తే ఈ సీన్లో బాహుబలి 1 ఇంట్రడక్షన్లో మన రానా గారి విగ్రహం దాని మీద పెట్టడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2లో పట్టాభిషేకం. ఇక్కడ చూస్తే మెయిన్ సింహాసనం అనేది చూడొచ్చు, చాలా అంటే చాలా క్యూ ఉంది చూసారుగా. మొత్తం చుట్టూ పులులతో ఉంది, ఎత్తైన పులులు అటువైపు ఇటువైపు మధ్యలో. నిజంగా సినిమా చూసినట్టే అనిపిస్తుంది మీకైతే, ఎందుకంటే మీరు వీడియోలో చూసినంతసేపు చిన్నగా కనిపించినా కూడా రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎత్తుగా పెద్దగా అయితే ఉన్నాయి. ఇటువైపు చూడొచ్చు, పైకైతే పోరాదు. ఇదంతా అప్పుడు మూవీ కోసం వాడినటువంటి ప్రాపర్టీసే. ఇంతకుముందు చెప్పినట్టు ఇటువైపు కూడా ఒక బండి అయితే ఉంది. ఇటువైపు చూడొచ్చు బిజ్జాల దేవ. ఎప్పుడు చూసినా కూడా ఒక్కటే గుర్తుకొస్తుంది, వాడు నా కొడుకు అనేది. ఇక్కడ నుంచి చూడొచ్చు, కాస్త ముందుకెళ్తే అక్కడ పోస్టర్స్ ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారుగా వెహికల్. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్తే ఈ యొక్క సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో పార్ట్ 1లో బుల్ ఫైట్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడే చిత్రీకరించడం అయితే జరిగింది. కానీ సినిమాలో అయితే ఒకటి ఉంటుంది, కానీ మన సందర్శకులు చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ 3 అయితే పెట్టడం అయితే జరిగింది. చూడొచ్చు, ఇక్కడే బుల్ ఫైట్ అయితే దిగడం జరిగింది. అటువైపు అయితే యుద్ధానికి వాడిన చాలా ఐటమ్స్ అయితే పెట్టడం జరిగింది. అయితే సీన్ అర్థమైతే అందుకు ఇక్కడ పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. ఏ సీన్ ఇక్కడ తీశారు అనేది మనకు క్లియర్గా అర్థం కావడం కోసం అయితే అక్కడ పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మీరు చూస్తే దేవసేనని బంధించినటువంటి జైలు ఇదే. మీరు చూస్తే పుల్లలు ఏరుకుంటుందని అంటారు చూడండి, ఆ సీన్ వచ్చేసి ఇక్కడే చిత్రీకరించారు. ఈ లోపల గొలుసులతోటే అనుష్క గారిని కట్టడం అయితే జరిగింది, దేవసేన గారిని. ఇప్పటికే టూరిస్టుల కోసం అలాగే ఉంచడం అయితే జరిగింది. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి రీల్స్ అయితే తీసుకుంటారు. చూసారు కదా ఎలా ఉందో. ఒక రకంగా మాత్రం చెప్పాలంటే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది, అంటే నిజంగా సినిమా చూసిన తర్వాత అలాంటిదే సేమ్ సెట్ చూడడం చాలా అరుదు కాబట్టి ఎవరైనా చూడండి వాళ్ళంటే కంపల్సరీ వచ్చి చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సీన్ మీకు గుర్తే ఉంటుంది. ఏం జరిగింది, దేవసేన చైన్లతో కట్టేశారు అన్నట్టయితే అనిపించింది సీన్ అయితే చూడొచ్చు. చాలామంది అయితే ఇక్కడ అనుష్క గారి కన్నా ఎక్కువ వారే వాడారు ఈ చైన్, సినిమా కన్నా ఎక్కువ రీల్స్ కోసమే వాడుంటారు. చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చైనే వాడతారు. పైన చూడొచ్చు, నేను మామూలుగా చూసినప్పుడు వీడియోస్లో చిన్నగా అనిపించినా కూడా చాలా పెద్దగా ఉంది సెట్. ఇక్కడ మీరు చూస్తే శివలింగం ఉంటుంది, ఎప్పుడు వాటర్ అయితే మీద నుంచి వస్తుంది అభిషేకం చేసినట్టు. చూసారుగా,
ఇక్కడ పక్కకు చూస్తే ఇంకొక నమూనా అయితే ఉంది. ఇంతకుముందు ఇంట్రడక్షన్లో స్టార్టింగ్ ఒక నమూనా ఉంది కదా సెట్ది, అలాగే ఈ ఏమేమి సీన్స్ ఇక్కడ జరిగాయి అనేది అయితే చూపించడానికి ఇక్కడ చూడొచ్చు. పార్ట్ 1లో మన ఇక్కడనే దేవతలకైతే పూలు వేయడం జరుగుతుంది. పార్ట్ 2లో కూడా మన బల్లాల దేవ విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఈ యొక్క సీన్ అయితే ఇక్కడ ఉంటుంది. మొత్తం చుట్టూ బంతి పూలు అయితే వేసి, ఇది వచ్చేసి సెట్ యొక్క నమూనా మరొకటి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ వీడియో చూసేవారైతే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎండలో అయితే తీయడం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు కాస్త ముందుకెళ్తే మీకు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి లాస్ట్ ఫైట్లో విభూతి పూసుకొని ఫైట్ చేస్తాడు కదా, మొత్తం చైన్ చుట్టుకొని, అది వచ్చేసి ఇక్కడే ఈ శివలింగం కాడనే ఆ సీన్ అయితే చిత్రీకరించడం అయితే జరిగింది. అయితే ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మీద ఒక శివలింగం ఉంటుంది. ఏదైతే పార్ట్ 1లో బాహుబలి గారు భుజాలపై పెట్టుకుంటారు చూడండి, ఆ శివలింగం. చాలామంది అయితే దాని మీద కూడా రీల్స్ అయితే చేస్తారు, ఎందుకంటే ఎత్తుకొని. ఆ శివలింగాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది చూడొచ్చు. ఈ ఇంట్రడక్షన్ అయితే మనకు వెళ్ళేటప్పుడు అయితే అటువైపు ఇటువైపు ఏనుగులు అయితే ఉంటాయి. దాదాపు ఈ సెట్లో చాలా ఏనుగులు అయితే మీకు కనిపిస్తాయి పెద్ద పెద్దగా. మరి ఇటువైపు కూడా చూడొచ్చు. ఇది రియల్గా కట్టినట్టయితే ఇప్పటికీ నిజంగా ఉన్నట్టే మనకైతే ఈ సెట్ని అయితే డిజైన్ అయితే చేశారు. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఆ శివలింగం మీకు చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి. ఈ శివలింగాన్ని ప్రభాస్ గారు భుజాలపై అయితే ఎత్తుకుంటారు. ఓకేనా. చుట్టూ ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో ఓవర్వ్యూ. ఇక్కడ నుంచి చూపిస్తా మీకు. ఎక్సలెంట్ అనిపిస్తుంది సీనరీ అయితే ముందుకు చూపించినప్పుడు. చూస్తున్నారుగా చుట్టూ ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి చూడండి స్ట్రైట్గా. సీనరీ మాత్రం అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి పార్ట్ 2 ఇంట్రడక్షన్లో ఏనుగు ఊరికి వచ్చినప్పుడు ఒక బండి అనేది ప్రభాస్ గారు ఇంట్రడక్షన్లో తీసుకొని వస్తారు చూడండి, దొబ్బుకుంటూ లాక్కుంటూ. ఆ యొక్క బండిని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా అయితే ఒకసారి చుట్టూ చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ దగ్గరికి వచ్చాం. ఇది నిజంగా అయితే చాలా హెవీగా ఉంది. మొత్తం ఇనుముతో అయితే తయారు చేశారు, కానీ ఆర్ట్ వర్క్ మాత్రం అద్భుతం. మొత్తం బండి ఆర్ట్ వర్క్ తోటి నిండి ఉంది. ఈ యొక్క బండి మధ్యలో నుంచే రామకృష్ణ గారు వెళ్ళడం అయితే జరుగుతుంది సినిమాలో. చూసారుగా. చాలామంది అయితే ఈ బండిని అయితే లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. మనం కూడా ట్రై చేస్తున్నాం. చూసారుగా. మీద అయితే గణపతి దేవుడు ఉంటాడు సినిమాలో అయితే. చూడొచ్చు. ఈ బండి అయితే అద్భుతంగా ఉంది బండి మాత్రం. ఇక నెక్స్ట్ ఇది చూసిన తర్వాత మెయిన్ సెట్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఇదే క్లైమాక్స్లో అయితే విరిగిపడడం జరుగుతుంది. ఆ క్లైమాక్స్కు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడైతే పెద్ద క్యాంటీన్ కనిపిస్తుంది. ఎదురుగా చూస్తే అక్కడ గ్లాసెస్లో ప్రభాస్ గారు వాడినటువంటి కవచం, ఖడ్గం అన్నీ అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఫొటోస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఈ యొక్క క్యాంటీన్ నుంచి బయటికి వెళ్తే ఇక్కడికి మనకు మెయిన్గా యుద్ధానికి వాడినటువంటి సెట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. క్లైమాక్స్లో విగ్రహం అయితే బల్లాల దేవుడిది 2 ముక్కలు అయితే చూడండి, అది వచ్చేసి ఇక్కడే. చూసారుగా. ఇప్పటికే ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ బల్లి, మళ్ళా తర్వాత షీల్డ్ను ఖడ్గాలు అయితే వాడడం జరుగుతుంది. చూసారుగా ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం సినిమాలో యుద్ధానికి వాడినటువంటి వెహికల్స్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అందులో మొదటిగా వచ్చేసి బాణాలు వాడారు చూడండి. ఒకేసారి 100 బాణాలు సంధించే బండ్లు వచ్చేసి ఇవే. ఇందులో లోపట్నే బాణాలు చూడొచ్చు. ఇప్పటికి కూడా రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. ఏ సీన్లో వాడారనే దానికి ముందైతే పోస్టర్స్ పెట్టారు. ఇది వచ్చేసి కంప్లీట్గా బాహుబలి సెట్. నెక్స్ట్ వచ్చేసి చంద్రముఖి సెట్ చూపిస్తా. అందుకోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడగలుగుతారు కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.